తెలుగుదేశం పార్టీ మొదటి లిస్టు విడుదల చేయడానికి సిద్ధమవుతుందంట. ఇప్పటికే దాదాపు మొదటి లిస్టులో 70 మంది అభ్యర్థుల పేర్లు సిద్ధం చేసి పెట్టుకుంది మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి అనేది. అంటే ఫస్ట్ ఒక రీజన్, తర్వాత ఒక రెండో రీజన్ అలా కాకుండా అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు, ఇటు కోస్తా మొత్తం అన్ని చోట్ల కూడా ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించే మొదటి లిస్టులో ఓన్లీ టీడీపీ అభ్యర్థులను మాత్రమే అనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. రెండో లిస్టులో అప్పుడు జనసేనకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుంది. అంటే మొదటి లిస్టులో ఏ ఏ నియోజకవర్గాలు అయితే పెండింగ్లో పెడతారో ఆ పెండింగ్లో ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే, అది కూడా వాటిలో కొన్నింటిలో మాత్రమే జనసేనకు అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పగలుగుతారు. దాని తర్వాత ప్రకటించేసిన స్థానాల మీద కనుక ఆశలు పెట్టుకుని ఉంటే జనసేన, వాళ్ళకి ఇంకా అవకాశం లేనట్టే. ఇక మిగిలిన స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులు నిలుపుకోవడానికి సిద్ధమవుతారు అనేది. ఏదైతే టీడీపీ వదిలేస్తుందో మొదటి లిస్టులో అక్కడ జనసేనకు ఛాన్స్ ఉంటుంది, రేపొద్దున బీజేపీ కలిసిన ఛాన్స్ ఉంటుంది అనేది ఇండైరెక్ట్ ఒక సంకేతం. అయితే ఇప్పటివరకు లిస్టు విడుదల చేయకపోవడానికి కారణాలు ప్రధానంగా ఇంకా పొత్తుల విషయంలో, సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య సరైన అవగాహన, ఒప్పందం కుదరలేదు అనేది ఒక పాయింట్. అలాగే అధికార పక్షం పూర్తిగా అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాతే తమ లిస్టు విడుదల చేయాలనుకున్నారు, అందుకే ఈ ఆలస్యం జరిగింది అనేది. ఏది ఏమైనా ఫిబ్రవరి మొదటి వారంలో 70 మంది అభ్యర్థులతో కూడిన తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతుందంట టీడీపీ.